దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణము. నా దేశమును కాపాడుటకై సర్వదా నేను కృషి చేయుదును. భారత్ మాతా కీ జై. రోజు ఆలస్యంగా వస్తావా? పెద్ద మహారాజా, రాత్రి నగర సందర్శనానికి వెళ్తున్నావా? స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేటు? వాడెవరా? రే నువ్వు లేవరా? వాడు నీకంటే 2 ఏళ్ళు చిన్నోడేగా. 2 ఏళ్ళు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు? వాడు చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్ రా. వాడు సంకరాకి దగ్గర నీకు బుద్ధి రాదురా. పెదవన్నారా పెదవా? ఒకళ్ళ మీద కూర్చోరా. మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు. ఆ చూపెట్రా, గుడ్లు పీకేస్తా వేధవా. రే శంకరం, నువ్వు చదవరా. ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను మనసు విరుగనేని మరి చేర్చరాదయ్యా. వేమన శతకం, భాస్కర శతకం పుస్తకాలు ఎక్కడే పెట్టాను, ఏమయ్యాయి? అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు. ఆడంత తొందరగా తిరిగిపడగా పరమ సోమరిపోతు. నువ్వు వచ్చేవారా? ఎరా బడి వదిలేసారా? ఒరే వాడిని గెలికేకరా, ఇప్పుడే సర్ది పెట్టాను. బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న, అదే వెతుకుతున్నాను. కథల పుస్తకాలు మానేసి అసలు పాఠాలు చదువు, లేదంటే చదువు సంకనాకి పోతుంది. ఏమయ్యా, మంచి మాట మాట్లాడయ్యా. ఇక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు. సుబ్బుగాడు నా మీద సిరా పోసాడ్రా. నా కణి చిక్కాలి, చచ్చాడంతే. ఏయ్ రారా బండెక్కు. నాకింటికి దారి తెలుసు. నాన్న బళ్ళో తెలుగు మాస్టర్ కొట్టారు, అందుకే సిరాగ్గా ఉన్నాడు. నీకేమైనా తిక్కారా? పిలిచి మీ నాన్న కదా, వెళ్ళొచ్చు కదా. ఆయన మా నాన్న కాదు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు, వివరింపదగు. ముందు నువ్వు తప్పు లేకుండా రాయ్. వెధవ ఏమిట్రా ఈ మార్కులు? 12, 6, 8, 0. చిన్నాన్ని చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు. వాడికి చెప్పించడానికి వాళ్ళ నాన్నన్నాడు, నాకెవరున్నారు? విన్నారా? వీడేమంటున్నాడో విన్నారా? నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి, వీడేమైపోయినా పర్వాలేదా? ఏంటి నువ్వు నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు? నన్ను చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు. తప్పు చేశానయ్యా. అప్పుడు మా అమ్మ మాట విని 2వ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు. పెద్దాన్ని తలుచుకుంటేనే కష్టంగా ఉంది. వాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుష్తో పైకి పోయాడు. వీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు దారికొస్తాడంటారా? ఎందుకే అనవసరంగా వాడి గురించి దిగులు పడతావు? వాడు నా పెద్ద కొడుకే, వదిలేను. నేనున్నాను కదా. నాన్న ఇవాళ బళ్ళు నన్ను మాస్టర్ కొట్టారు. ఇంట్లో అమ్మ కూడా కొట్టింది. ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు. నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదా నాన్న? ఎందుకు నన్ను వదిలి వెళ్ళావు నాన్న? అందరూ నన్ను తిడుతున్నారు, అవమానంగా ఉంది నాన్న. చచ్చిపోదాం అనిపిస్తోంది. రే చిన్న, ఆచి తూచి బాగా ఆడాలరా. గెలిచిన టీవీని విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా కప్పిపిస్తారట. సార్ ఇప్పుడే చెప్తున్నా, మన టీమే గెలుస్తుంది. అవునరా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి. వైజాగ్ లో చలిగా ఉంటుందా? చలే ఉండదురా. ఎవరన్నారు? నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదుగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్ లో వస్తుందా నాన్న? ఖచ్చితంగా అన్ని పేపర్లోనూ వస్తుంది. కప్పు బళ్ళోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా? మన బళ్ళోనే ఉంటుంది. అందరూ కలిసి గెలిచేదేగా. నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది. కప్పు గెలిచినప్పుడు చూద్దాం, వచ్చి పడుకో. ఒరేయ్, చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో.
వెళ్ళరా. మీరు ఊరుకోండి. ఏయ్, చెప్పేది నీకే, వెళ్ళమని చెప్తున్నానా? వాడిని ఎందుకు లేపుతా? నేను వెళ్ళి తీసుకొచ్చేవాడిని మీరు కదా. ఊరుకోండి, అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఏరా, వీడు పొట్టి బుడంకాయే కదా, ఈజీగా గెలవచ్చని తప్పుడు లెక్కల ఎక్కువ. పొట్టోడైనా గట్టోడే, కానీ నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు. కుడి భుజానికి కాస్త కింద, సరిగ్గా ఈ చోటు. ఇదివరకు ఎముకరిగితే ప్లేటు పట్టి కొట్టారు. అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో, నొప్పి తట్టుకోలేకపోతాడు. వాడి పని అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు? నీ సెల్లిని నా కట్టబెడతావని. పోరా, విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు. రేయ్, రేయ్, ఏడవకురా. నువ్వు గెలుస్తావరా. ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్. నువ్వు గెలుస్తావరా, ఏడవకు. ఒరేయ్, మేం పెళ్లికెళ్ళొస్తాం. అన్నం వండి పెట్టాను, ఇద్దరు పెట్టుకొని తినండి. ఇల్లు వదిలిపెట్టి బయట ఎక్కడా తిరక్కండి, ఇక్కడే ఆడుకోండి. రే, సాయంత్రంలోగా వచ్చేస్తాం. నువ్వురా లక్ష్మి. అమ్మా, మన పైడరాజు కూతురు పెళ్లికి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం. బాబు, నువ్వు వచ్చేటప్పుడు తమలపాకులు వక్కలు అలాగే. అమ్మా కొడుకులు ఉమ్మి ఉమ్మి ఊరే ఎర్రబడిపోయింది. అవును, నువ్వు కొనిస్తేగా మేము ఉమ్మడానికి. రేయ్, నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే, దానికి కారణం ఇంకెవరో కాదు, మీ అన్నయ్యే. కుడి భుజానికి కాస్త కింద, సరిగ్గా ఈ చోటు. ఇదివరకు ఎముకరిగితే ప్లేటు పట్టి కొట్టారు. అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో. నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు. జాగ్రత్తగా ఉండరోయ్. ఏయ్, తీ. వచ్చారనుకో, మొహం పగిలిపోద్ది. ఏమనుకున్నావు? తీరా. నేను ఏడిస్తే నీకు అంత సంతోషమారా? ఇప్పుడు నిన్నెలా ఏడిపిస్తానో చూడు. రే, 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 వద్దురా, నా దగ్గర ఉన్నది మా నాన్నతో ఒకటే ఫోటోరా. రే, వద్దురా, కాల్చొద్దురా. రే, వద్దురా, ప్లీజ్ రా. రే, వద్దురా, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం రా. వేరే ఫోటో లేదురా. ఏడవరా, బాగా ఏడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నువ్వేం చెప్పినట్టు చేస్తారా? కాల్చొద్దురా. వద్దురా, 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 కాల్చొద్దురా. నేను చంపకుండా వదలండ్రా. నాన్న.
ఎక్కడికి వెళ్ళా నేను వదిలిపెట్టను. इससे ज्यादा मैं भाग नहीं सकता भैया. भैया बहुत भूख लगी है, एक 10 रुपए दो ना प्लीज. थैंक यू भैया. కావాలంటే అడిగి తీసుకో, దొంగతనం చేయదు. ओके भैया. మట్టుంగా ఉప ఎన్నికల్లో పార్టీ ఫండ్కి 5 కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ. డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు. వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి. ఆ ఏరియాలో పలుకుబడి ఉంది. ఉస్కే పాస్ బోరీ భర్కే పైసా హై. వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు. వాడు నుంచుంటే తప్పకుండా గెలుస్తాడు. నేను గెలవాలి రమణ. నిన్ను నమ్ముకొని వచ్చాను. ఇది నువ్వే చేయగలవు. ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ? వెళ్ళి కుదరదని చెప్పు. మాతుగ నియోజకవర్గంలో నాకు కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది. हेलो రమణ వాపస్ తీసుకోడట. సరే నువ్వు వచ్చి. ఏమంటున్నాడు రమణ? చంపేస్తానంటున్నాడా? నేనెవరికి భయపడను. कहाँ जा रही हो तुम? फ्रेंड्स के साथ फिल्म देखने जा रही हूँ. घर से कोई बाहर नहीं जाएगा. अंदर जाओ. फ्रेंड्स आर वेटिंग एट द थिएटर. अंदर जाओ. उसको क्यों चिल्ला रहे हो? आज तो संडे है. क्यों मार रहे हो मुझे? मैंने क्या ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. पापा के घर. पापा अपनी मम्मी की वजह. अंदर जाओ. पीछे 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 पीछे. ओ साहब यहाँ गाड़ी नहीं खड़ी करने का. अरे 5वें माले पे मेरा दोस्त विशाल रहता है. सर गेट खोल. రమణ నేను ఎలక్షన్లో నిలబట్టలా. నువ్వు చెప్పినట్టుగానే వాపస్ తీసుకుంటున్నాను. హలో, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు? రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు. వద్దు గోవర్ధన్, రమణ ఎదిరించి నాకు ఈ రాజకీయాలు వద్దు. मैंने तुझको बोला था నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని. ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా? నాకు ప్రాణమే ముఖ్యం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను साला चारों तरफ देखो రమణ 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 రమణ. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను. వాడు చావాలి. ఎప్పుడైతే గోవర్ధన్ మన్ను లేపేయాలని ప్లాన్ చేశాడో వాడికంటే మనం ముందుండాలి. రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు. పండితి उसको फोन कर और बोल मेरे को शाम को मिले आज. గోవర్ధన్ रमणा आज नहीं जाओ. अरे चल ఊరికే తమాషకి ఏంట్రా తమాషా చిన్న పిల్లాడితో. సార్ మిమ్మల్ని ఒక రేయ్ వాడిని తీసుకెళ్లి స్కూల్లో దింపు. సరే సార్. रमना भाई आप मेरी बात सुनिए. मेरा आदमी रोज दारू पी के मुझे मारता है. आप उसे मार डालो. छोड़ना मत. ఆడిటర్ ఆడిటర్ ఆడితే వచ్చాడు, గట్టిగా గాలేస్తే గల్లంతైపోతాడు. సాలే ఎక్కువ అయితే పడు రాలిపోతాయి త్రాష్టం. ఇగో రమణ గారి దగ్గర తీసుకెళ్ళి సంతకాలు పెట్టచ్చు. नमस्कार, दादा ग्रुप में अटेंशन है.
अगली खाना 50 नंबर टेबल में रखना होगी आओ खाओ जाओ భోజనం రెడీ అట్రా రండి వెళ్దాం రండ్రా మిక్కుదాం రారా. ఆయన తినడానికి ముందే నువ్వు తినేస్తావరా అంత రెడీ వచ్చిందా నీకు నమస్తే జీ. సార్ నమస్తే. నమస్తే, నేను పైకి వస్తాను. ऊपर आइए. डॉन को भड़कने के लिए 11 मुल्कों की पुलिस ढूंढ रही है मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है. సార్ మీరు తెలుగువారేగా? ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమని తెలుగు అని అడిగేసా. ఏం లేదు, మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను. కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా. కౌన్ మ్యాటర్ హాయ్. నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు. మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు. నేనా? మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు. మీరు ఎంత పెద్ద డాను. డానా? ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు. నేను ఒట్టి డాన్ కాదు, డంక్ డమా డాన్. అంటే ఏంటి చెప్తా అయ్యే. ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు, ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి? రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా. వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదవులు. ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా. మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి? మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని. బానిస? చూస్తే అలా తెలియట్లేదే. ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వు. రే తారుడబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళ? లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి. తినడానికి ముందు డబ్బులు. ఒక తెలుగు ఇంకో తెలుగు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడ, నువ్వేమో గుర్రం జాషువా. పదా ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. డబ్బులు ఇవ్వు. లేవు కదా, ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా. నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా. వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా, వచ్చేసాడ్రా. హీరో ఇంట్రడక్షన్ దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇధర్ మే బహుత్ దిన్ సే. తెలుసు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ల నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశపారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నాం. సంజయ్, వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు. అర్జెంట్ గా ఖాళీ చేసి. కుదరదు, పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను. 5,000 ఇవ్వు, పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర బుచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కటి పీకానంటే సంజా. శాంతి శాంతి. వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు. సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్నా. దీనికోసం నేను వెళ్ళి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే, ఓ 2 ఇవ్వు. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు. మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్న, వాడి దగ్గర సోరకత్తి ఉందన్న, దాంతో నన్ను పొడవబోయాడు. ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా. ఒరే బాబు, ఈ మ్యాటర్ ని నూడిల్ చేయి. తెలుగోడి పవర్ రా బాయ్. నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా పానీ కుండ లాంటి బాన పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాన పొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు.
తెలుగుడి పవర్ అన్నా వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్ తీసుకొచ్చానన్నా అన్న ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్నా अरे शुगर के बच्चे उसको बेवकूफ समझ रहे हैं क्या 3 लाख मांगा तो 3000 दे रहे हैं क्या అన్న ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా 3 లక్షలు రా యాదవా 3 లక్షల లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం ఎర్రి ఎదవలా ఏదేదో వాగుతున్నారు మీకేమన్నా మెంటల్ ఏంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో ఆయన కూడా కొట్టారనుకోండి అన్న అరే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలదురా ఆ 3 లక్షల కోసం నన్ను వంటవాణ్ణి చేసేసారయ్యా సబ్జీ కవి కల్ కూర్చునే జాంతా జా అబే జానా జా నమస్తే గురు నమస్తే గురు ఈయన పేరు త్రాస్మణి వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు కుర్రోడు ఎవరైతే మన తెలుగుడే అన్నా రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా ములక్కడ సాంబార్ ఎట్టి అయ్యయ్యో అప్పుడే అనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ మరి ముద్దపప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మనం వంట సెట్ చెయ్యమన్నా ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపలుసు రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ 3 కోతలు రాగానే దించేయాలా లేకపోతే చేపలు గుజ్జైపోతాయి సరే అన్న సరే అన్న ఒక నిమిషం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది ఫోటో కుక్కర్ ఉంచండి స్మైల్ ప్లీజ్ కొంచెం పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత 350 రూపాయలు నెలకి 6 సంవత్సరాలు పనిచేశాను 16,500 కోసారు అదే 25,200 కదూ కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు 5,000 ఎరకు కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు బాధ ఎలక చచ్చింది కంపు కొడుతుందంటరా నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు ఇలా చూడు ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వెందుకు పనికిరావురా రేయ్ నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి ఆ 3వ బిల్డింగ్ లో పాచిపళ్ళ కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు 4,000 కనుక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంటా అయ్యో అదేం వద్దండి రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రేయ్ చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ అవరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు అంత మంచివారా రేయ్ ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు వద్దురా బాబు బయలుదేరరా నా మాట విని తాగేసేది అంటే కొంచెం వెరీ గుడ్ సూపర్ ఇది మీ తుపాకే సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను లేవగానే ఏదో టెన్షన్ లోపలికి వెళ్ళవచ్చు సార్ మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు వెనకాల ఎవ్వరూ లేరు మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి ఏంటండి ప్రాబ్లం లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ రేపు పొద్దున ఆఫీస్కి రా సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అన్న
తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది ఏంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్లో. రమణ ఏమైనా గోళికాయ పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి కంగుతింటావు. ఏంట్రా ఇది? రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు. అది సరే, దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆజస్తే వెళ్ళొచ్చుగా సార్, పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరలుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి, నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేసాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు. తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజనా. ఆచారండి, తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది? కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు, కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా? మైక్, ఏంటి మైక్, మీరు హనుమంతులు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా, రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు, నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ అంజనా. బాయ్ మంజు, థ్యాంక్ యూ. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేశారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ ఇద్దరు వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. సారీ చూడలేదు, తెలియక గుద్దేశాను. సారీ. ఏ ఆగు, ఏ ఇడియట్, కళ్ళు కనిపించట్లా? దిస్ ఇస్ రిడిక్యులస్. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? వాట్? బొమ్మ ఎలా? దిస్ ఇస్ అ మోడల్ హౌస్. మినియేచర్ అంటే ఏంటో తెలీదా ఇలా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది.
నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో ఊరుకోండి. అయ్యో నా పరువు పోతుందండి. చూడండి ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి. నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి ప్లీజ్. పికప్ 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 యు బాగా తీరరే. చెప్పు మంజు. లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8x6 డబుల్ డోర్. ఓకే వచ్చేసాను. కరెక్ట్ టైం వచ్చావు. టైం చూసారా సూపరా ఎలా ఉంది? అయ్యో, కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అయ్యో కిచెన్ మారిపోయిందండి. అయ్యో, అన్ని తప్పుగా. దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదంతా నివ్వలే. టంగా దొరికిపోయానే. సరే, సరే. ఏదో అర్జెంట్ అతికించి తీసుకొచ్చానండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు. మీరు రండి రండి చెప్తాను. హెవీ వెయిట్ కేటగిరీ అర్జున్ అన్షా. ఎంత పని చేసావు బాగా. వాట్ ఈస్ దిస్? కార్ పార్కింగ్, కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో. ఎనీ కన్ఫ్యూషన్? ఎస్ కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్ సార్. వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్? దొండపర్తి. దొండపర్తిలో ఎక్కడ సార్? మహావీర్ నగర్. మహావీర్ నగర్. అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం. సార్ ఆ ఏరియాలో వర్షం పడితే 7 అడుగుల దాకా నీళ్లు వస్తాయి. ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్లకు వెళ్లాల్సిందే, లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో. యూనో శోభన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు. హే కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు. దిస్ ఇస్ శోభన్ బాబు స్టైల్ సార్. అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్? ఫస్ట్ ఫ్లోర్ లో. అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే 5 నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు, డిజైన్ మారుస్తున్నారు, సైజ్ మారుస్తున్నారు. జీవితాంతం ఉండబోయే ఇల్లు మరది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా. అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం. 7, 8, 9, 10. Winner! గురు నేను ఎందుకు? హే, నీ ఐడియా వర్కౌట్ అయింది. రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ లేదో తిట్టేశాను, మర్చిపోండి. ఐఎమ్ సారీ. ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్. కంగ్రాట్స్ చెప్పరా? కంగ్రాట్స్. నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల. దానికి సెలక్షన్స్ ఇవాళే జరిగాయి. అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియ గుద్దేశాను. సెలక్షన్స్ అయిపోయాయట. నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్ నుంచి తీసేశారు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక సారీలు ఎందుకు, అంతా అయిపోయింది. నో, అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. రా వెళ్దాం. సెలక్షన్ ఓవర్, ఛాన్సే లేదు. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది, కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను. అట్లీస్ట్ లెట్స్ ట్రై. నా కోసం రా. గురు సారీ. మాట్లాడకరా. ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా? ఇక జన్మలో మళ్ళీ దొరకదు. సార్, అర్జున్ మీద తప్పే లేదు. ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం. సరే, అవన్నీ వదిలేయండి. ఇప్పుడు అర్జున్ కి ఛాన్స్ ఉందా లేదా? సెలక్షన్ కమిటీలో మొత్తం 4, 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు. ఈయన పెద్ద మినిస్టర్, ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా? ఇదేమన్నా స్కూలా? లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి. నందిని మేడం ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడాను, కుదరదని చెప్పారు. హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీసులో కలవమని. ఓకే మేడం. హాయ్ మేడం, ఐమ్ అంజనా. ఈసారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం. నీకేం కావాలి? సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది. అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాంగా. ఇప్పుడు వచ్చారు మేడం. సెలెక్ట్ చేసిన లిస్ట్ ని నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను. మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి. తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు. జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి, అదే రూల్. ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచుంటారా?
రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి, అదే రూల్. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే. ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి. అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్. ఏంటమ్మా ఇది? లే. తనకు లే, ఛాన్స్ నా మాట ఇవ్వండి, లే. లేమ్మా. నేను మీ కూతుర్నైతే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున్ అంబిషన్ స్పాయిల్ అవ్వకూడదు. జీవితాంతో ఫీల్ అవుతాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. ముందులే చూడు, నీకు చెప్పకూడదు కానీ ఇంత బతిమాలుతున్నావు అని చెప్తున్నాను. అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను. ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ చైల్డ్? నీకోసం కాళ్ళ మీద పడి బతిలాడుతోంది ఎవరు అమ్మాయి? నా లవ్వర్. హే, ఆ అమ్మాయి ఆల్రెడీ వాల్టర్లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా, మరెందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణాన్ని కలవడానికి వెళ్తున్నావు? ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే 3 గంటల్లో పని అయిపోతుంది. టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరెళ్ళిపోతుంది. కేరళ, కన్నూర్ 3 రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్. మేమిద్దరమే, ఎవ్వరూ ఉండరు. తను నేను, నేను తను. టైం చూసుకుని నా లవ్ చెప్పేస్తాను. ఇప్పటిదాకా బాక్సింగ్ నా అంబిషన్ అంటూ తిరిగావు. ఆ అమ్మాయిని చూడగానే లవ్ అంటూ తన వెనక్కి తిరుగుతున్నావు. మీ యూత్ అంతా ఇంతేనయ్యా. ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు. రోజుకో కోరిక. మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. ఏం గురు, అంబిషన్ ఉంటే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు. ఇప్పుడు ఏమైంది? సీటు కింద 40 ఏళ్ళు వచ్చాయి. సగానికి పైగా పార్ట్స్ పని చేయట్లేదు. హే, పెంచకరా, 39. సరే, 39 ఏళ్లే. ఒక్క మ్యాట్రిమోని కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు. మీ వయసు తెలియగానే సారీ అంకిల్, బాయ్ బాయ్ అంకిల్ అని చెప్పి చేకేస్తున్నారు. అమ్మని నేనేక ఊరికెళ్ళేది, మీరెక్కడికి వెళ్తున్నారు? దిగండి. ఓ మంచి పని మీద వెళ్తున్నాను, నన్ను విష్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, టేక్ కేర్. బై బై బై. cheers cheers cheers. బై. అంజనా, నాకు బాగా నిద్ర వస్తుంది. లైట్ ఆఫ్ చేద్దామా? కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను. ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే. బాగా చలిగా ఉంది కదా, దుప్పటి కప్పుకో. నాకు చలేయట్లేదు, నువ్వు పడుకో. హలో. నా చెడ్డి బయటికి కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావురా? అది ఫ్యాషన్ రా. 12ంటికి పోదులేట్రా, నిద్ర పోలేవురా. ఇక్కడ పంట నా కొడుకు అంజనా అదే పనిగా చూస్తున్నాడు. ఏదైనా తన పెళ్ళం, నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి గురు. తప్పకుండా చేస్తావా? చెప్పండి, తప్పకుండా చేస్తాను. మాట మార్చోగా. బెటరా ఫోన్. గురు 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 అడిగాను చూడు, నన్ను అనాలి. ఏంటి? అక్కడ అక్క ఉంది. ఆ అక్క చెడ్డి బయటికి కనిపిస్తుంది. కొంచెం మూసుకోమని చెప్పు. నవ్వుకు నవ్వుకు. అరుణ్, అరుణ్, అక్క చెడ్డి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అక్క, మీ తెల్ల చెట్టి బయటికి కనిపిస్తుంది, మూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మేము వైజాగ్ నుంచి వస్తున్నాం. ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి. అయ్యోడా, ఆయన వైజాగ్ లో ఉన్నారు. లేదు, మేము ఫోన్ చేసి ఆఫీసులో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన రేపు పొద్దునే వస్తున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. సార్ని అక్కడే మీట్ అయ్యాను. లవ్ మ్యారేజ్. ನಾನು మోహిని ఆటత్లే క్లాసికల్ డాన్సర్. ఒక పని చేయండి, ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని మీట్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా హోటల్, లాడ్జ్? హోటల్స్ ఎందుకు, మా గెస్ట్ హౌస్ ఉందిగా. చెటా చెటా
ഇവിടെ വന്നേ ഇവരെ കൊണ്ടുപോയി ഗസ്റ്റ് ഹൗസിലെ റൂം കൊടുക്കാം ഇവർക്ക് ഒന്നിനെ ഒരു കുറെ ഉണ്ടാവരുത് చాలా థ్యాంక్స్ ചേച്ചി. വെൽക്കം ఏంటి బాగుందా? ఏంటి బాగుందా? ఎలాగండి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయి ఉండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు, ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు? బాంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరూ ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నాం. ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది నా బొంద. మీ నాన్నే టైపు మీలాగేనా? మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్, చాలా కష్టపడ్డారు. ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగా నష్టపోయారు. అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు. ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్. నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్. రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఇంత ఫ్రాంక్ గా ఉండడం నాకు బాగా నచ్చింది. నువ్వు ఓపెన్ గానే ఉన్నావు. నేను నీతో అంత ఓపెన్ గా లేను. నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. ఏంటి? నీతో అది చెప్పాలని ఉంది, చెప్పకూడదని ఉంది. నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా? చాచా, అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను? వాట్? అయితే నేను అందంగా లేనా? ఓకే 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 జస్ట్ కిడింగ్ అంతే. ఇవాళ నా బర్త్డే. Really? Many, many happy returns of the day. ఈ రోజు ఫుల్ ట్రీట్ నాదే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది, తెలుగు సినిమాని ఆడుతోంది. టైం అయింది, ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది. హీరోయిన్ అదే చెప్తుంది చూడు. అమ్మ వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. తన మాట, తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. తను నా కోసం పుట్టింది. లవ్ ఫిలిమ్స్ నీకు నచ్చవా? లవ్ ఫిల్మ్సే కాదు, లవ్వే నచ్చదు. ఎందుకలా? అది అసలు అర్థం లేని విషయం. ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్, జస్ట్ లైక్ దట్. అదొక తొక్కలో మ్యాటర్ అన్నట్టు తీసిపారేసు. లవర్స్ ని ఎప్పుడైనా చూసావా? 4 సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు. వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. ఓ బస్సు కోసం 2 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు, కానీ ఓ కిస్సు కోసం 20 గంటలైనా వెయిట్ చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు. ఇంకా నయం, నేనెవరిని ప్రేమించట్లా. నీతో 2 రోజులుగా ఉన్నాను. ఇప్పటిదాకా 2 ఫోన్ కాల్సే. ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను, ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు. అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్, 200 SMS వచ్చుంటాయి. భోంచేసావా, నిద్రపోయావా, బ్రష్ చేసుకున్నావా, ఏం కలర్ డ్రెస్, ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు. కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి. గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి, ఎక్కిలొస్తే చెప్పాలి, తుమ్మితే చెప్పాలి, పైగా డార్లింగ్, క్యూటీ, స్మార్ట్, డియర్ అని తోక తగిలించాలి. ఇందులో ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం. ఏమైంది, నన్ను మర్చిపోయావా, నా మీద కోపమా, నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది.
నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను. ఏమైంది? నాకు తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా. అదే లేదు, ఆ విషయానికి అంత సీన్. కలిపాక అడు చూడు, కేరళ స్పెషల్, కొంచెం రిలాక్స్ అవ్వు. అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు? నీకు మంద అలవాటు ఉందిగా, నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు? బీ ఫ్రాంక్. హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా. నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే, దా. హలో, నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి? హలో, ఐఎమ్ టీ టోటలర్, ఓకే? అంటే ఏ అలవాటు లేదంటావు? ఎస్. కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు? నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చస్తే, అమ్మ చస్తే, అన్న చస్తే, చెల్లి చస్తే, ఫ్రెండ్ చస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు? అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడానికి ചേട്ടാ സൂപ്പർ ചേട്ടാ ചേട്ടാ പറഞ്ഞ സത്യ ചേട്ടാ ഞാൻ ഒരു പെണ്ണെ ലവ് ചെയ്തു ചേട്ടാ ആ പെണ്ണെ സ്നേഹിച്ച് ഞാൻ ചാവും ചേട്ടാ കുടിക്കും ചേട്ടാ പക്ഷെ വേറെ ഒരു കല്യാണം കഴിക്കില്ല ചേട്ടാ ചേട്ടാ ചേട്ടൻ പറഞ്ഞ సత్య ചേട്ടാ కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే ఇప్పుడు ఏమంటున్నాడంటే చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్. థ్యాంక్ యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా? ఏంటి? చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనేవా? ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైలా. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. లేదు, ఇదే రూట్, నాకు బాగా గుర్తుంది. హలో ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఎదురుగా చూసావుగా కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. వద్దంటే చేయి పట్టుకో. 1 అయ్యో వద్దు, 2 మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది. విను, పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. అయ్యో వచ్చేస్తుంది. నేను అన్నానుగా. హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చెయ్యి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చెయ్యి, బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు అనవసరంగా తప్పుగా ఆలోచించుకో. తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను. సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది. తెల్లారుగానే చెప్పేస్తా.
హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో మాట చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళడానికి మననాన్ని తప్పించుకుని వెళ్తున్నావు. అత్యంత దుబ్బేరా. ఉంది. లేపేరా రమణ, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే గోవర్ధన్ కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది, ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే, రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు. త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్, పో. రే, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రా వాడు? అన్నా ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై ఏ తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటికాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల వాడు ఇక్కడ ఉండాలి. గోబు గుయ్యమని FM స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడురా? 10 నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. భయా, గుడ్డు గుడ్డు ఏంటి? అండా. ఇప్పుడు ఎందుకంటే అండా బొండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా. నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమన్నా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడు రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత కులాందలహరేంట్రా? సరేరా, ఎక్కడికి? రమణ నేను తీసుకురమ్మన్నాడు. లేదంటే నాకు కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టా. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది. ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట. కితనా రూపాయ బాయ్? 20 రూపాయ. రే, నువ్వా? ఎందుకురా కొండముచ్చులా నవ్వుతా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావు అనుకున్నాను. ఈ పానీపూరి గడు పరువు తీసేసేట్రా. क्या संदीप, कैसा है? सब ठीक चल रहा है? నమస్తే సాబ్. हाँ साहब, बढ़िया है ना? हाँ. चल ठीक है, मेरे लिए एक दो से लगा. एमटी ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏంటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా, బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికి రా. ఈ సిగ్గులని బతికెందుకు? రౌడీ చేత ఖలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర తింటున్నావు. డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఐసా పॉकेट में खाने से अच्छा मर सकता है. సార్ ఏమంటున్నాడు సార్? खराब कर रहा. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొరికి చావమంటున్నాడు. अच्छी परिवार में पैदा हुआ कोई भी पॉकेट में नहीं खाते. अभी देख. ఇప్పుడే ఉంటున్నాడు సార్. మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ऐसा बेशर्म काम करने से अच्छा मेरे पाँव धो के पानी पी सकता है. ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గులేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి, అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం. అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా? మూసేసాం. కూర్చో. ఇక్కడ ఇవన్నీ మామూలే. పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? దానికి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట. ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను.
వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావో లేదో నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలీదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది. వాట్? హౌ డేర్ యు? హూ డు యు థింక్ యు ఆర్? హౌ కెన్ యు చీట్ మీ లైక్ దిస్? నేనెవరైనా నీ కుక్క పిల్లనా నువ్వు తీసుకెళ్లే చోటుకెళ్ళి రావడానికి? పిచ్చి మొహల్లా నేను నీకోసం ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. ఛే! నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను. బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే. చీప్ మెంటాలిటీ. అంజనా, నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది. అంజనా, అంజనా ప్లీజ్, నేను చెప్పే. అంజనా ఒక్క నిమిషం. ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు. నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను. అది ఎంత బాధగా ఉంటుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు. ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది, కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి? ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి? సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి? నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి? మన మధ్య ఏదో ఉంది. నన్ను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనం ఇద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది. మాట్లాడడం అయిపోయిందా? ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే, మనసులో లవ్ అవి ఇవి అని, అవేవి నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను నీతో చెప్పడానికి 2 మాటలే మిగిలిన్నాయి. గుడ్ బై. అంజనా, నేను చెప్పేది విను అంజనా. అంజనా, నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంజనా, ప్లీజ్. అంజనా, వెళ్ళిపోక అంజనా, ఆగు ప్లీజ్. రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా. అంజనా, నువ్వు లేకుండా బతకలేను అంజనా. నేను 1 నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు. అది నా మీద ఆయనకున్న నమ్మకం. అదే విధంగా నా పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను. ఇది నేను ఆయనకిచ్చే మర్యాద. ఇదే నీ ప్రాబ్లమా? నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఆయన కన్విన్స్ చేస్తాను. మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నేను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? हेलो हेलो, मैं असिस्टेंट कमिश्नर तिवारी बात कर रहा हूँ. हाँ बोल. रमणा भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. ऑफिस के नीचे? हाँ भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. చూడు, ఆ అసిస్టెంట్ కమిషనర్ తివారి ఇక్కడికే వచ్చేసాడు. వాడిని ఇక్కడికి ఎందుకు రానిస్తారా? ఇవ్వాల్సిందేదో వాడి ఇంటికే. इधर क्यों? घर को आएगा, चल. टेंशन क्यों लेने का भाई, मुझे कोई कुछ नहीं कर सकता. ये अक्खा मुंबई मेरे पॉकेट में है. ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు? వెళ్ళిపోతావు, జాగ్రత్త. రమణ భాయ్, వీడి తిండి కట్ చేయండి. సలాం. వాళ్ళ నాన్నని మీట్ అయ్యావా? ఆయన ఏం చెప్పారు? ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు. ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను. అర్జున్? ఎస్ సార్. హలో సార్. సో యు లవ్ మై డాటర్? మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు. నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే. నైస్ రిప్లై. నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు. నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా? సార్ ప్లీజ్. అందంగా ఉన్నావు, అందంగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు, అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా? లేదా ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పించనా? నువ్వు ఏదైనా అడుగు, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇదిగో వైజాగ్ టికెట్, ఖర్చులకి డబ్బు. జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో. అంజనా, పద.
అమ్మ అంజనా, నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా? లేదు నాన్న, అలాంటిదేం లేదు. సార్ ఒక్క నిమిషం. సార్, ఒకరు చూడగానే నచ్చుతారు, మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. అంజనా ప్లీజ్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? సార్, అది ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? బాంబేలో నా పవర్ ఏంటో నీకు తెలుసా? ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు. ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను, ఇక అంజనా నాకు దక్కదని. ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, యు టేక్ కేర్, బాయ్. ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి. మళ్ళీ నీ నవ్వు, సంతోషం తిరిగి రావాలి. నేను వస్తాను అంజనా. ఒక్క నిమిషం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి. మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి. నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. వాడికి అంత పలుకుబడి ఉంది. నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి. అప్పుడే వాడికి శిక్ష పడుతుంది. నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా? ఆ పని నువ్వు చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ నాన్న చెప్పింది ఎవరు? మరొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడు, వాడికంటే మనమే ముందుండాలి. దీనికి నాకు టైం లేదు. రమణ, వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు. పండితి సార్, నేను చెప్పేది మాట్లాడుతున్నావు తెలుసా? గోవర్ధన్, ఇప్పుడు చెప్పు. నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నని చంపింది నువ్వేనని ఒప్పుకో. పో. కొట్టడం, చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించావా? ప్రేమించిన అమ్మాయితో కలవలేకపోయానని విలువిల్లాడావా? చెప్పు రమణ. మళ్ళీ వచ్చావో చస్తావు. రమణ, నువ్వెంత పెద్ద నేను భయపడ్ను. నిన్ను బొక్కలో తోయకుండా వదిలిపెట్టు. అన్నా, త్రాస్మణికి ఏమైంది? కాదు, ఏమైందో చెప్పన్నా. అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా? గుంపుని చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టాడని ఎడుతున్నావు. మార్రా మీరు ఇక మార్రా, పోరా. శవం మీద చిల్లర ఏరుకున్న మొఖం నువ్వు. అన్నా మణి అన్న, ఏంట్రా ఈయన కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు? ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకొని తిన్నాడు, అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్, ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం? కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతావునా? ఎవరు ఆంటీ? అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా నీకు? ఏమంటున్నారమ్మా ఆయన? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు. మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చూడ నాకు ఇష్టం ఉండదు. అయ్యో బాపురే, అది కాదు. ఏంటిది? వంట వార్పు.
మణి అన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చిట్కాలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఇంటికి నోట్లో పోసానో లేదో మూత అష్టవంకరగా తిరుగుతుంది. ఏంటి స్టెప్పులు తెగేస్తున్నాడు, ఏమైందయ్యా? అయ్యో మామయ్యకి ఫిట్స్ వచ్చింది. ఫిట్సా? కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించావా? ప్రేమించిన అమ్మాయితో కలవలేకపోయారని విలువెళ్ళాడావా? रमणा रमणा भैया आप चलिए मैं टैक्सी में आ जाऊंगी. ठीक है मैम. रमणा నేనే వస్తున్నా. ఎలా ఉన్నావు? ఇంకెప్పుడు చూడు నువ్వు మాట్లాడినా అన్నా. చూడు నేను ఇంకా చావలేదు, బతికే ఉన్నాను. కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా. తప్పు చేశాను. అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకునుంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని. ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది. నరకంలో ఉన్నాను రమణ. బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి తను ఒక సాడిస్ట్. అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక సాడిస్ట్. రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ. నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది. మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా? వీణ్ణి చూడాలని లేదా? ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకో రమణ. తీసుకో తీసుకో రమణ. సరే చెప్తానులేరా. జాన్ ఫోన్ చేశాడు. కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట. జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు. అక్కడొద్దు, ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను. ఫోన్ చేసే క్రమం చాలు. చూడన్నా, ఆ రోజు వాడిని తని తరివేసినా మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు. ఏం కావాలరా? నువ్వు సరెండర్ అవ్వాలి. ఆ ముసలోని నేనే చంపాను. ఏ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేసుకో పో. ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు, నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు. నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే. అర్థమైందిగా? పో. ఏంట్రావనా వీడితో మాట్లాడేది? నువ్వు అను, వీడిని ఇప్పుడే లేపేస్తా. ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను. ఇక్కడ నరుకుతావా? ఇక్కడ నరుకుతావా ఏంటి? డ్రామాలా? అక్కడ కోసుకుంటే చావరు. ఈ మణికట్ట మీద కోసుకోవాలి, అప్పుడే ప్రాణం పోతుంది.
త్వరగా రా. రేయ్, పట్టుకోరా. త్వరగా రా. మెల్లగా. జాగ్రత్త. ఓయ్. కళ్ళు తెరు. రేయ్ 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 ఇద్దరే మాట్లాడంట్రా. రే చూడు, కాన్షియస్ గా ఉండు. అమ్మాయి పేరేంటన్నావు? అమ్మాయి పేరేంటన్నావు? అంజనా. తను కలిసావా? ఏం చెప్పింది? ఎక్కడ కలిసావు? గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా నాకు కోసం వెయిట్ చేస్తా. హాయ్. హాయ్. నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు. వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు. వాడి వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలుకి వెళ్తాడని నాకు నమ్మకం లేదు. అంజనా, నేను ఎలాగైనా ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్. మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సార్ ఎవరు? చాలా స్మార్ట్ గా ఉన్నారు. అర్జున్. ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను. బాయ్ అంజనా. బాయ్ అర్జున్. బాయ్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగి రారు. ఎందుకు అనవసరమైన కోపాలు? ఈ క్షణం నుంచి మనిద్దరూ సంతోషంగా ఉందాం. నీకు నేనేగా కావాలి? నేను రెడీ. అంజనా, నాకు కోరిక ఉంది, తీరుస్తావు అర్జున్? నేను బైక్లో రోడ్ ట్రిప్ వెళ్ళాలి. మా నాన్నని అడిగాను, నాకు బైక్ నడపడం రాదు, నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు అన్నారు. అందుకే నేను అడుగుతున్నాను. వెళ్దామా? అంజనా, ఏం చెప్పాలి? ఏం మాట్లాడొద్దు. పదవండి. రోజంతా నీతో గడిపాను కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ రోజు లైఫ్ లాంగ్ మర్చిపోలేను. నువ్వు నాతో ఉన్న ఒక్కొక్క నిమిషం చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్కరోజు నీతో ఉన్నందుకే ఇంత సంతోషపడుతున్నావే. ఈ సంతోషం నీకు జీవితాంతం కావాలంటే ఆ రమణాన్ని సరెండర్ చేయించు. నా ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. తన కావాలి, అందుకు నువ్వు జైలుకి వెళ్ళి పనికి లేదవా. ప్రాణం పోయేటప్పుడు నిన్ను బొక్కలో దశ ప్లాన్ చెబుతున్నాడు. ఇట్టంటోని హాస్పిటల్ చేర్పించి కాపాడతావా? రమణ, ఒక్క మాట చెప్పు, అమ్మాయి ఎక్కడుందో వెతికి నరికి పారేస్తాను. అది ప్రాణాలతో ఉంటేనే కదా చీటికి మాటికి వీడిని నిన్నిసుకించేది. సిగ్గులేదు? ఆడపిల్లతో మనకేంటి? రేయ్ అర్జున్, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు, నేను తన్ని మీట్ అవుతాను. ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్. నాకు మీ నాన్నకి సంబంధం లేదని చెప్తాను. మీ ఇద్దరిని కలుపుతాను. దానికి నువ్వు బతికుండాలి. వీడిని బుజ్జగిస్తున్నావు. అవతల సౌత్ ఆఫ్రికా పార్టీ నీతో 25 కోట్ల బిజినెస్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. అర్జున్, వేస్ట్ పార్టీ వీడితో మాట్లాడి వీడిని లేపేస్తాను. వాడెవడో తెలుసా? రమణ తమ్ముడురా. లక్ష్మి, త్వరగా రావే, మన కొడుకు తీవ్రంగా మునిగిపోతున్నాడు. చిన్నడా, భయపడకురా, మీ నాన్న వస్తున్నారు. అయ్యో. కాదురా. అయ్యో. రేయ్, కారాపు. రేయ్, వాడి కారులోంచి దింపై. వాడు నీ తోడబుట్టిన తమ్ముడు. హాస్పిటల్లో చేర్చి. రేయ్, వాడిని దింపు. ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్నా. పదండి. హలో.
ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్. డాక్టర్ 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 మై ఫ్రెండ్ హ్యాండ్ కటింగ్ బ్లడ్ గోయింగ్ ప్లీజ్ ప్లీజ్ కుట్లు కుట్టింగ్ ప్లీజ్. యు సీ దిస్ ఇస్ ఏ క్రిమినల్ కేస్. యు షుడ్ ఫైల్ ఎఫ్ఐఆర్. డాక్టర్ డాక్టర్ దానికి అంత టైం లేదు డాక్టర్. మీరు రాసిచ్చే మెడిసిన్స్ అన్ని మీ మెడికల్ షాప్ లోనే కొట్టాను. ఒట్టు అవుట్ అవుట్. ఏ పంతులు, నేను పంతుల్ని కాదు. నాయకుడు సినిమా చూడలే, మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్. ఏ పంతులు, డాక్టర్ పేరేంటో అడుగు. తుమారా నామ్ క్యా హై? వాట్? డాక్టర్ అడ్రస్ ఎక్కడో, ఎంతమంది పిల్లలు కనుక్కో. తుమారా అడ్రస్ క్యా హై? తుమారా బచ్చా కితనా హై? நீ என்ன சொல்ற? எனக்கு ஒண்ணும் புரியல. అరవడు పురీలా పునుకులు పులుసు అంటే తమిళ్ ఎవరన్నా అరిచి అరవరౌడీలు ఉన్నారా? బాబు నువ్వేం వణక్కో, నీకు వణక్కం. మేము ఏడుకొండలవాడ వెంకటరమణ, నా ఫ్రెండ్ కాపాడు, లేకపోతే గోవిందా గోవిందా. డోంట్ వరీ నర్స్, టేక్ హిమ్ టు ఎమర్జెన్సీ వార్డ్. కాపాడు గోవిందా, వెళ్ళి గోవిందా. మావా, రావణ ఇప్పుడు మీటింగ్ అయ్యాక బయటకు వస్తాడు. మనం అక్కడ లేకపోతే మన పరిస్థితి గోవిందో గోవిందా. బాయ్. ఏం బ్రదర్? అంటే బ్రదర్, నర్సులంతా బాగున్నారా లేదా హాస్పిటల్ మార్చేద్దాం? అయ్యో అదే చెప్పు. పెడుతుందా? ఇదిగో పాలు తాగు. నీకెప్పుడు కోసుకునే అలవాటు కదా, పాలు తాగితే రక్తం బాగా పడుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతోంది? ఏంటి మేడం, బీపీయా? ఎందుకు టెన్షన్ అవుతారు? రండి రండి కూర్చోండి. మీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది సార్. వయసులో ఇంకెలా ఉండేవారు. వేయండి. డాక్టర్ గారి షో. మీరు మామూలు హ్యాండ్ కాదండి. ఇచ్చే ముద్దిచ్చే. చూసారా ఓల్డ్ అని హ్యాండ్ ఇస్తున్నాడు. ये सोचना मत कि तेरे पास रहे पावर के साथ तुम कुछ भी कर सकते हो. तेरे मौत बहुत पास है. हे तू इधर आ, इधर आ. तुम्हारा नाम क्या है? कहाँ रहते हो? साहब साहब, ये रमणा का छोटा भाई है साहब. अरे रमणा का भाई, అదే కళ్ళు అదే మొహం. ఎనీవేస్, ఐఎమ్ అశోక్ తివారీ. రావణ, ఎంత కాదనుకున్నా అర్జున్ నీ తమ్ముడు కాకుండా పోతాడా? చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ప్రాణాలతోనే ఉన్నాడుగా. నోరు మీద. అది కాదు రావణ, ఎవరో రోడ్డు మీద పోయేవాడు చూసి హాస్పిటల్లో చేర్చి కాపాడారట. అదే చెప్తున్నాడు వాడు. ఆ కుర్రోడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. ఎంతో మందికి ఎంతో చేసావు. అయితే ఓ పని చేద్దాం, వాళ్ళ నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను. వాడనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని. ఒక వారం 10 రోజుల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి. రమణ సూపర్. ఇదేమే చెప్పాలనుకున్నావు. నిన్న లాయర్ చెప్పాడు, ఈ కేసు ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటెడుగా ఒప్పుకున్నా కూడా ఈ కేసు నిలబడతాట. 10 రోజుల్లో అన్నని బయటికి అదే తీసుకొద్దాం తీసుకొద్దాం. రమణ, ఇది గోవర్ధన్ ఏరియా రమణ. తెలుసు. బాగా ఇరుక్కుపోతాం. బండి తిప్పు రమణ. నేను చూసుకుంటాను. రమణ వద్దు రమణ, నా మాట విను, వెనక్కి వెళ్ళిపోదాం. హలో గోవర్ధన్, నేను రమణని. నువ్వు నన్ను చంపాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు కదా? నీ ఇంటి కిందే ఉన్నాను రా. अरे चल गलती का लो. रमणा आ गया, मार डालो उसको. దిగండి. దిగండి రా. ఇవాళ మిస్ కాకూడదు.
అరే దరిద్ర పేదరా, ఎక్కడి నుంచి దాపరించావురా? నిన్ను రికమెండ్ చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త కుప్పలో పడేశారా? మేము ప్రాణాలతో ఉంటాం, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? దిమ్మ తిరిగి చేజమ్మ కనిపించింది. అయ్యయ్యో. ఏదైనా ప్రాబ్లమా? ఆల్ అనిమల్స్, కూరగాయలు ఇప్పుడే తెచ్చాను, అప్పుడే మెక్కడానికి వచ్చారా? నా వంటకే ఇలా ఎగబడుతున్నారే, ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు. ఏరా వస్తారు, మెగా సీరియల్లో వాడు చెప్పే కథ వింటారు, ఆవో గావో జావో అని దొబ్బుకుపోతుంటారు. ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ ఎంతైనా వాడి నీకు తమ్ముడు, వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా? ఏరా నేను చెప్పింది మీకు వినపడదా? ఇంటానికి చెవు ఉండాలి కదరా? రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా, వాడి చెవి ఎందుకు కొరికేవరా? నేను ఎక్కడ కొరికాను రా? వాళ్ళు నరికారు. వివరాలు అడుగుతావే? The outer structure is almost over. We should be done in 2 more days. क्या क्या पेंडिंग है? अभी सर्विस लिफ्ट बैलेंस है. हेलो రమణ ఫస్ గయా హై, గోవర్ధన్ కో బతా దో. भाई रमना फंस गया. వాడిని వదలదని చెప్పు, అక్కడే వేసే మనం. उसका मौत इतना भयानक होना चाहिए कि कोई सोच भी न सके. ఇప్పుడు నేను నిరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ. వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి, నిన్ను తూట్లుగా కాల్చి పారేస్తారు. చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు, కాపాడేశారు. చచ్చుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటే చస్తున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ? నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను. అర్జున్, నీ పాస్పోర్ట్ కావాలి. మన ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్తున్నాం. టికెట్స్, వీసా అన్నిటికీ ఏర్పాటు చేశాను. అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం. అక్కడే సెటిల్ అయిపోదాం. నా ఫ్రెండ్స్ హెల్ప్తో అంతా సెట్ చేశాను. ఈ పిస్టల్ నీకే. అంజనా, సీరియస్ గా చెప్తున్నాను అర్జున్, నన్ను సరెండర్ చేయించడం కష్టమని నువ్వే అన్నావుగా, అందుకే. మనకి వేరే దారి లేదు అర్జున్, ఆలోచించుకో. వాడిని షూట్ చేసి పారే. మా నాన్నని చంపినవాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను. వెళ్ళర్జున్. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు అర్జున్, నువ్వు వాడిని షూట్ చేయలేవు. వాడిని చంపడానికి నీకు మనసు రాదు. ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా. రమణ నా అన్నయ్య అనేది నిజమే, కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. నీకు వాడు కావాలి, నేను కావాలి. రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు. వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి. అదే నా కోరిక. అంజనా, దయచేసి అర్థం చేసుకో అంజనా. వాడిని సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేశావు కదా. ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది. అంజనా, 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 ఏం చేస్తున్నావు? నేను చెప్పేది విను అంజనా. అయ్యో, నేను మోసం చేయలేదు, ద్రోహం చేయలేదు. నా చేయి నరుకొని రక్తం పోయి చచ్చి బతికొచ్చాను. దాన్నేమంటారు? చిన్నప్పుడే వాడు నన్ను చంపాలని చూశాడు. నాకు వాడు ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యం. అందుకోసం ఈ పోరాటం. चेन्नई एक्सप्रेस 11041 प्लेटफॉर्म नंबर 4 पर 1 घंटे में पहुंचने वाली है. धन्यवाद. यात्रियों की असुविधा के लिए हमें खेद है. धन्यवाद. ఇప్పుడు ఎక్కడికి అంజనా? లోకంలో ఏదో ఒక మూలకెళ్తాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా కోపంగా ఉన్నావు. నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్. ఇప్పటి నుంచి మన మధ్య హంత అయిపోయింది. రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్. అది జరిగితే నువ్వెక్కడున్నా నిన్ను చూడ్డానికి నేనే వస్తాను. అంజనా, ఏంటి శిక్ష? కాదు, ఇదే నా డెసిషన్.
అంజనా నేను నిన్ను చూడకుండా ఉండలేదు. ఉండలేవుగా అయితే నేను చెప్పింది చేసి చూపించు. ट्रेन नंबर 12137 पंजाब मेल अपने निर्धारित समय से 2 घंटा देरी से चल रही है. धन्यवाद. ఏంటి అనౌన్స్మెంట్? నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 hours లేట్ అంట. నువ్వు బయలుదేరు అర్జున్. ఇక మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో తెలియదు. ఈ 2 గంటల సేపైనా నీతో ఉంటాను అంజనా, ప్లీజ్. బాయ్, నేను వెళ్తాను. ఒక్క నిమిషం, అంతకంటే ముందు నేను వెళ్ళిపోతాను. ఈ క్షణమే కరిగనే నా హృదయం మరిగనే. ఈ నిమిషం నా అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు. నా అంజన నాకు కావాలి, నేను తనతో బతకాలి. అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి, లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను. నేను ఇక్కడే ఉన్నాను, రండ్రా. साले ऊपर ही है, ऊपर आओ, आ जाओ. చిన్నప్పుడు చూసిన రమణ వేర్రా. ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు? బాంబేలో నా పొజిషన్ ఏంటో తెలుసా? హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది. రియల్ ఎస్టేట్ కింగ్, 17 బిజినెస్లు, 10 ఇల్లీగల్, 7 లీగల్. రమణ అంటే భయం. ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చిప్పకూడదు తినమంటావా? వెంటనే ఊరెళ్ళిపో, లేదంటే చస్తావురా. ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు? నీలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి. నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది. మ్యాటర్ ఏంటో చెప్పు. సరే, స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను. ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. రే, నా దగ్గర 1,00,000 ఐడియాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వాలా. మా అనిమల్స్ కి దొరికిపోవడం, జీతం బొక్కడ్డం. ఒక్క ఐడియా వచ్చిందని ఓ ఫోజు కొట్టుకో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒకవేళ రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు? 1 డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను. ఏ రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగే మటాష్, తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్. అయితే నన్ను ఏం చేయమంటావు? రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి. రే, అది ఏమన్నా అద్దె సైకిల్ అనుకున్నావా? గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి. వాడికి తెలిసిందంటే నన్ను పీస్ చేసి కాకులకి మీల్స్గా వేస్తాడు. ఇదిగో రూపాయి, పీసీఓకి వెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో. ఆ ఫోన్ తేవడం కుదరదు. ఏయ్, రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా? రే, నువ్వు నీ ఫిగర్తో జాలీగా ఉండడానికి నేనెందుకు రక్తం చిందించాలి? నీ మంచిగా చెప్తున్నాను రా. నువ్వు కార్లో తిరగొద్దా? అంబరిలో గొప్పడి కావద్దా? ముంబైకి డానే పాతుకుపోవద్దా? ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోవద్దా? మోగాలి. తెస్తాను, సెల్ ఫోన్ తెస్తా. కానీ ఒకట్రా, నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ బాంబులుగా మారుస్తున్నారు. మాట్లాడే టైం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్విక్ క్విక్. ఎస్, అనిమల్స్ లేవు, జూకెళ్ళేమో. తుపాకిని డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, గుళ్ళు మించేస్తారేమో బండ వేధవలు. पकड़ के उसको मार मार साले को, काट दे उसको, छोड़ना मत. ఏంట్రా గొడవ? చూడన్నా, మన దగ్గర పనిచేసి మనకే ద్రోహం చేసేట, నరకేయాలని. రేయ్, అన్న, సామాన్లు కడిగి తోమి ఎండబెట్టి ఇవన్నీ
ఏమైంది? నా వల్ల కాదు. ఎందుకురా కొట్టావు? సెల్ ఫోన్ తీసుకురావడం నీ వల్ల కాలేదా? రే, నేను అన్నది ఫోన్ గురించి కాదురా, ఆయాసంగా ఉంది, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని. ఇదిగో ఫోను. సారీ సారీ సారీ. ఈ సారీ కనిపెట్టినోడిని చాచి కొట్టాలి. అబ్బా, ఏంటి నెంబర్ వెతుకుతున్నావా? వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే. ఆడిటర్ మురళీధర్ నెంబర్. ఆ బక్క పీనుగు నెంబర్ ఎందుకు? హలో, నా నెంబర్ 2 అకౌంట్ యాజ్ అండ్ డేట్ టోటల్గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించి నా ఆఫీస్కి తీసుకురండి. సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటరు. ఇది పై అఫీషియల్స్కి తెలిస్తే మన అకౌంట్లో 100 రూపాయలు కూడా మిగలవు. మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే. నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి. సరే సార్, ఓకే. రే, రమణ వాయిస్ని మిమిక్రీ చేసి అదరగొట్టేశావరా? అదేం లేదు మావా, కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడితే రమణ వాయిస్ వచ్చేస్తుంది. ముక్కు గోక్కుంటూ చేస్తే తమన్నా వాయిస్ వస్తుందా? రే, ఊరికే కథలు చెప్పగరా. నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు, కానీ నీ ప్లాన్ లో బొక్క ఉంది. ఏంటది? ఇప్పుడు ఆ మణి యానిమల్ బొంబాయిలో ఉన్నాడు. ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా? నిజమే కదా? వెయిట్, ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా. రే, సెల్ ఫోన్ మర్చిపోయాను, ఇంటికి పోని. ఎంతసేపు మొక్కైరా? అన్న ఫోన్ చేస్తున్నాడు. చెప్పనా? రే, నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్తుకుడికి వెళ్ళు. అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని ఓ టీటీఆర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు. అలా చెప్తే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు. తెంగర వేధవ. ఇది కోడ్ వర్డ్. ఇది ఆయనతో చెప్పి ఆ పెట్లో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా. సరేనా? పోరా పో, తూత్తుకుడిలో నీ తిత్తి తీస్తాడు. సక్సెస్. ఇదిగో. ఏంటి తీసుకెళ్లి రమణ రూమ్ లో పెట్టే? రే, ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా? అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలపెట్టమని సంతోషంగా పెడతాను. నేనేమన్నా రమణకు పెళ్ళానా గడిగడికి వాటి రూమ్కి వెళ్ళడానికి? నేను ఈ పని చేయలేను. లేదంటే నువ్వే ఇరుక్కుపోతావు. నేను ఎందుకు ఇరుక్కుంటాను? ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా. రే, నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నానా, గ్లౌస్ అవి తొడుక్కోవడానికి? నాకు నిజం చెప్పు, నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా, లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? రమణ వచ్చే టైం అయింది, వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా, మీరు సెల్ ఫోన్ మర్చిపోయిపోతే నేను తీసుకొద్దాను. వెనక నుంచి వెళ్ళాను, మీరు ముందు నుంచి వచ్చారు. తెలియక చేశాను. క్షమించండి, 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 दरवाजा बंद करो. हाँ हाँ ठीक है, आप जल्दी आइए. హలో అన్నా చెప్పడన్నా. మణి ఎక్కడున్నావు? రమణ అర్జెంట్ గా తమిళనాడు వెళ్ళమన్నాడు, అందుకే తూత్తుకుడి వెళ్తున్నా. ఏంటన్న విషయం? ఏం లేదు పెట్టే. సరేనా? We are from Income Tax Department, Vigilance. Give me your pen drive. నా దగ్గర ఏం లేదు, मेरे पास कुछ नहीं है. हमारे पास पक्की खबर है. Please cooperate with us. Pen drive दीजिए आप. Pen drive दीजिए. हाँ. आप इंक्वायरी के बाद ही जा सकते हैं. नहीं, एक फोन. No, phone is not allowed. Please come with us. चलिए. चलिए. చెప్పు. రేయ్, ఇది సీక్రెట్ మ్యాటరా? ఏది? శుక్రవారం వర్షం వస్తుంది, ఆ మ్యాటర్గా? రేయ్, ఇది నీకు కూడా తెలిసిందా? అవునవును, అన్న నాకు అంతా చెప్పాడు. సరే, పెట్టి తీసుకున్నావా? టీటీఆర్ పెట్టి ఒకట దొబ్బేస్తున్నాడు రా, లేపేయమంటావా? రే, బుద్ధి లేని అనిమల్. తూత్తుకుడికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఎలా ఇస్తాడరా? లేదురా, తమిళ్లోనే అడిగాను. వెళ్లికెళ్ళమై మళ్ళా వరం అంతేనా? ఆ టైప్ లో కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడు, అలాగే అడుగు. ఎలా అడగాలి? చెప్పరా. వెళ్లికెళ్ళమై పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోపోరా. ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు. ఇదేనా మ్యాటర్? నువ్వు అలాగే ఫోన్ లో వెయిట్ చెయ్యి, ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు. వెళ్లికెళ్ళమై పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోపోరా. అది అవునవురా, వచ్చే శుక్రవారం నా పెళ్ళం ఎవరితో లేచిపోతుందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదరా, మరి అరవలేదు ఖర్చు. उससे को फोन बंद करे. फोन ले लो. తీసుకోండి సార్.
अरे रमणा का भाई इधर क्या कर रहे हो? आपके भाई ने कुछ देने के लिए भेजा क्या? यस డబ్బు తీసుకొని ఆయనకి ద్రోహం చేస్తావా? ఆడిటర్ ని ఇరికించి ఐటీ రైట్ జరిగేలా చేస్తావా? నమ్మక ద్రోహం చేస్తావా? నమ్మక ద్రోహం చేస్తావా? రమణ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. తనతో మాట్లాడు, మాట్లాడు. ఏంటి రమణ భాయ్, రమణ భాయ్ నన్నే అనుమానిస్తున్నారా? ముంబై రిక్రియేషన్ క్లబ్ పేరు మీద మీరు నడుపుతున్న 16 క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నా నేనేగా మీకు లైసెన్స్ ఇప్పించాను. హార్బర్ లో వారానికి 2 సార్లు గాంజా, హెరోయిన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఏ సమస్య లేకుండా మీ గోడౌన్ కి నేనే చేరుస్తున్నాను కదా, అది నా సపోర్ట్ తోనేగా. 32 SI, 8 AC, 3 DC అందరూ మీ మనుషులేగా. నేను ఒక్కనే మీకు పని చేస్తున్నానా? వీళ్ళలో ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్. మేరా భరోసా కరో రమణ భాయ్. ఈ ఇన్ఫర్మేషన్ చాలరా. ये मिस्टर अशोक तिवारी का घर है। ये मुंबई का सबसे पॉश इलाका है। इस घर की कीमत 3 करोड़ है। एक पुलिस ऑफिसर जिसकी महीना तनख्वाह 32,000 है, वो इस 3 करोड़ के घर में कैसे रह सकता है? ఏంటినా పోలీస్ అంటే ఒక డిగ్నిటీ ఉండద్దా? మీరేం పని చేస్తున్నారు, అవమానంగా లేదా అని పిలిచి దొబ్బులు పెడతారనుకుంటే ఏంటంటే చెట్ట బఫెట్ పాటిస్తున్నారు. మేకను బలివడానికి ముందు ముస్తాబు చేస్తారు కదా, అంకిన దాన్నే. मिस्टर मैथ्यूज जी, हमारा डिपार्टमेंट में से और कितने लोग रमणा के साथ काम कर रहे हैं आपको पता है? सर हम तिवारी के साथ इंक्वायरी कर रहे हैं और 2 दिन में पता लग जाएगा कि और कितने लोग इन्वॉल्व हैं। हम सबको डिसमिस कर देंगे। काओ जी, सिर्फ उनको डिसमिस करने से कोई फायदा नहीं होगा. पहले उन लोगों का बैंक बैलेंस, एक्स्ट्रा मैरिटल अफेयर्स, प्रॉपर्टीज सबको सीज कर लो. എന്താണ് തോമസ് കാട്ടുപറമ്പിൽ നോക്കി കഴിക്കണം? ഷുഗർ ഉള്ളതല്ലേ? സാർ മലയാളിയാണോ? തിരുവനന്തപുരം 5 years. കൊള്ളാം സാറേ. Sir, I'm Veera from Rajahmundry. ఆంధ్రప్రదేశ్. Sir, actually, how do we go about, sir? తెలుగులో మాట్లాడండి, విని చాలా రోజులైంది. ఫ్యాంటాస్టిక్ సార్. సార్ అయితే మన ప్లాన్ ఏంటో చెప్పండి సార్. ఫస్ట్ స్టెప్, చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎవడు చేయి చాచినా వెంటనే అరెస్ట్ చేయండి. అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు, అందరికీ పర్మిషన్ ఉంది. అదే సరే. నెక్స్ట్, ముంబైలో అండర్ వరల్డ్ అనే మాటే వినిపించకూడదు. సార్ ఇన్ఫాక్ట్ యువర్ వెరీ కరెక్ట్ సార్. బట్ సార్ మీరు ముంబైకి కొత్తగా వచ్చారు కదా, ఇక్కడ ఉన్న సగం మంది క్రిమినల్స్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళని టచ్ చేస్తే ప్రాబ్లమ్ సార్. మీరు ఇలా చెప్పి ఎంతమందిని భయపెట్టారండి? రమణ, గోవర్ధన్ ఎవరికి ఇక్కడ చోట్లేదు. ముంబై మస్ట్ బి క్లీన్. సార్, రమణని ఇంతకు ముందే సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం. సరిగా అదే టైంలో తివారీ స్టేట్మెంట్ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు రమణని ఎన్కౌంటర్ లో చంపేస్తే మన డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్ట్ ఆఫీసర్స్ పేరు బయటికి రాకుండా మనమే వాడిని చంపేశామని మీడియా వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు వాడు తప్పించుకోవచ్చు. ఎనీహౌ మన ముందు అనుకున్న ప్లాన్ లో ఏ మార్పు ఉండదు సార్. ముందు రమణని అరెస్ట్ చేయండి. వాడిని సపోర్ట్ చేసి ఎవరొచ్చినా, ఎవరు అడ్డుపడినా వాళ్ళని అరెస్ట్ చేయండి. వాడు ఆఫీసెస్, గోడౌన్స్, గవర్నమెంట్స్ అనే పేరుతో నడిపే స్మగ్లింగ్స్ అన్నిటినీ సీజ్ చేసి సీల్ వేయండి. ఇది ఈ నిమిషం నుంచి జరగాలి. ఓకే ఓకే సార్. ఎందా థామస్ నడకో? नडकून सर. What boys? Are you all ready? Ready sir. वरचे सगळे फेस बंद करून टाक आणि घेऊन चालेला. चल. चला. लॉक करो. ए, उधर भी सील लगाओ.
కొన్నాళ్ళు నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు కాల్ చేయను. నేను చెప్పేది విను. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారమ్మా. నువ్వు ఫోన్ పెట్టాయి. రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నాడు. కొన్ని రోజులు అన్నీ వదిలేద్దాం రమణ. మన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం. నా మాట విను. భయపడాల్సిన సమయంలో భయపడాలి. ఇలా మాట్లాడమని ఏ పోలీసుడు క్లాస్ పీకాడు? నా మొహం చూసి మాట్లాడు. అప్రూవర్గా మారిపో. నీ మీద కేసులు లేకుండా చేస్తానని బేరమాడా? చెప్పు, ఎప్పుడు సరెండర్ అవబోతున్నావు? చెప్పరా? నా మీదే డౌటా రమణ? ఇన్నేళ్ళు నీతో ఉన్న నా మీదే డౌటా నీకు? నా షర్ట్ పట్టుకోవడం కాదు, వెళ్ళి నీ తమ్ముడు షర్ట్ పట్టుకో. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమే వాడు. ఆ అసిస్టెంట్ కమిషనర్ కొట్టి నీ పేరు వాడుకుని ప్రెస్ కి అన్ని విషయాలు చెప్పించేశాడు. అందుకే కొత్త కమిషనర్ వచ్చాడు. ఆడిటర్ అరెస్ట్, ఐటీ రైడ్, మన కంపెనీలన్నీ మూతపడడానికి కారణం వాడే. అంతెందుకు ఈ రోజు నువ్వు ఒంటరి వాడు అయ్యావే, దానికి కారణం కూడా వాడే. వాడి షర్ట్ పట్టుకుని అడుగు, ఎందుకురా ఇంత పని చేసావని. ఏంటి రమణ, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు ఫోన్ చేసావు. నాకు కనిపించినంత వరకే ప్రాణాలతో ఉంటావురా. కనిపించావు చస్తావురా. నువ్వు దెబ్బతిన్న కుక్కవి, నొప్పితో వెలవెల్లాడుతున్నావు. ఏంటి రమణ అంటే భయమా? ఇప్పుడు రమణకే భయం. ఎక్కడికెళ్ళి దాక్కుంటావురా? నీ చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసేశాను. ఇప్పుడు నీకు సరెండర్ అవడం తప్ప వేరే దారే లేదు. రండి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎన్కౌంటరా? ఇక్కడ కాల్చండి, అప్పుడే ప్రాణం పోతుంది. ఎంత రమణే, జ్ఞాన్ పోయి ఉన్నే, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ అవక, నా మనుషులు 4 కాల్చి చంపారు. 18 మందిని అరెస్ట్ చేశారు. 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఊరికెళ్తున్నామని చెప్పి 20 మంది ఎస్కేప్ అయ్యారు. యాక్షన్ తీసుకుంది నీ గ్యాంగ్ మీద మాత్రమే కాదు, గోవర్ధన్ గ్యాంగ్ మీద కూడా. గోవర్ధన్ చనిపోయాడు. అరే ఇల్లే మంచి వేడి మీద ఉన్నాడు కమిషనర్. నిన్ను అరెస్ట్ చేసి తీరుతానని మొండిపట్టు పట్టాడు. కోపడకుండా నేను చెప్పేది విను. ఎన్ని రోజులు నువ్వు ఇలా తప్పించి తిరుగుతావు? ఏ ఫారిన్కైనా వెళ్ళిపో. 2-3 ఏళ్ళు ముంబై పక్కకి రాకు. బాగుంది. ఊరు వదిలి పారిపోవాలా? అంతకంటే చావడం బెటర్. మనసులాకి రమణ, కొద్ది రోజులేగా. 2 ఏళ్లలో కమిషనర్ మారిపోతాడు. ఆ తర్వాత ఆ పోస్ట్కి వచ్చేది నేనే కాబట్టి అప్పుడు నువ్వు పెట్టేదేగా చట్టం. నేను అడిగేద్దాం ఎవరుకుంటుంది చెప్పు. అందుకని ఏమన్నావు? ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్లేస్ కి నువ్వు వస్తావా? సీనియారిటీ ప్రకారం నేనే అవుతాను. నిజమేనా? నిజంగా. మరి వాటి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ కమిషనర్ని నేను లేపేస్తాను. రేపే వాడు చస్తాడు. ఎంత ఆటలుగా ఉందా? కమిషనర్స్ వస్తే పెద్ద ప్రాబ్లం అవుతున్నారు. వెళ్ళే ఆ విషయం నాకు వదిలే. ముంబైకి నువ్వే కొత్త కమిషనర్వి. ముంబై కమిషనర్ సౌండ్స్ గుడ్. ఏంటమ్మా, కమిషనర్ బండిని లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు, 150 దాటాలి. అప్పుడే బండి అప్పడం అయిపోద్ది. ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయ్యి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో, అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటది. స్పీడ్ పెంచావా? సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి మిస్టర్ రమణ. కమాన్ ఓ. కానీ ఓ మాట చెప్పనా, నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు. అర్థం కాలా? నువ్వు గుద్దబోయే ఆ కారులో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు, వాడి పేరేంటి? ప్రవీణ్. వాడున్నాడు. కానిస్టేబుల్ ఓ సామాన్ స్టాప్ కర్. సార్, హలో సార్, మై బైక్ గాట్ పంక్చర్డ్. చోటు का एग्जाम है, इट्स प्रीटी अर्जेंट. कैन यू प्लीज ड्रॉप हिम इन जवाहर विद्यालय? इट्स ऑन द वे, गुरेगांव. अच्छा आजा. ओके सर. एकरा सर, थैंक यू सर. తెలుగుడి పవర్. రమణ, స్పీడ్ తొక్కు తొక్కు తొక్కు. अरे मला 10 हात आहेत का? पाहिजे तो इधर आके ले. రమణ,
నీ చెప్పేది వినమ్మా. రమణ రమణ నీ చెప్పేది తప్పు చేసావన్నా. ఏం తప్పు చేశాను రా? 10 ఏళ్ళప్పుడు ఊరి నుంచి వచ్చేసాను. నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో ఈ జనమే నాకు ముద్దన్నం పెట్టారు. ఒంటరిగా పోరాడి స్థాయికి వచ్చాను. రమణంటే భయం, రమణంటే పవర్. ఆ పొజిషన్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి కోసం ఈ స్థితికి తెచ్చాడు. వీడు చస్తే ఎంత, బతికితే ఎంత? కాదన్నా, చాలా మంచోడన్నా. నీకన్నా నాకన్నా మంచోడన్నా. ఏంట్రా అర్థం అర్థం లేని ప్రేమలు? ఏదో ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయే జీవితం అని నిర్ణయించేసుకోవడం. ఏ ఆ అమ్మాయి లేకుండా నువ్వు బతకలేవా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకటి. చిన్న వయసురా, జీవితం ఇంకా చాలా ఉంది. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు వదులుకో. ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు. ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా? 10 ఏళ్ళప్పుడు పారిపోయిన రమణ మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు. కానీ మేము వాడిని మర్చిపోలేదు. వాడు ఇవాళ వస్తాడు, రేపు వస్తాడని మా అమ్మ, నాన్న, నేను వాడి కోసం ఎదురు చూసాం. వాడిని వెతికి కనిపెట్టాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ టైంలోనే ఇండియా టుడేలో రమణ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన గురించి అన్ని డీటెయిల్స్ అందులో రాశారు. రమణ ఎక్కడో హాయిగా సంతోషంగా ఉంటాడనుకున్నాను. కానీ పోలీసులు టార్గెట్ చేసి ఇంత పెద్ద క్రిమినల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. రమణ ఇలా అయినందుకు చిన్నప్పుడు నేను ఒక కారణం అయ్యానని నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. వాడిని కలిసి మాట్లాడదామని ముంబైకి వచ్చాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూశానో తెలుసా? గోవర్ధన్! తనకి ఓ కుటుంబం ఉందని నచ్చచెప్పి తనని మార్చి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ వాడి మనసులో ప్రేమ అనే పదానికే చోట్లేదని నాకు బాగా అర్థమైంది. వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాడిని మార్చగలిగేలా ఒక చిన్న నమ్మకం కలిగింది. ఊరికే తమాషకి చిన్నపిల్లడితో ఏంట్రా, వాడి స్కూల్లో దింపు. తన మనసులో ఇంకా కొంచెం ప్రేమ మిగులుందని నాకు అర్థమైంది. తన జీవితంలోనూ ఒక ప్రేమ,
దానివల్ల కలిగిన బాధ, తన ప్రేమ గుర్తుగా మిగిలిన తన ప్రేయసి కొడుకుని పెంచి పెద్ద చేయాలనే బాధ్యత. ఇదంతా తెలుసుకొని నేను ప్లాన్ వేశాను. నీకు నిజం చెప్పనా, నేనెవ్వరిని లవ్ చేయలేదు. నిజానికి అంజనా అనే అమ్మాయి లేదు. రమణకి చెప్పి నమ్మించిందంతా శుద్ధ అబద్ధం. ఏమంటున్నారా? అవును, అది నేను చెప్పిన కట్టు కథ. లవ్లో ఓడినవాడు ఇంకొకటిలో ఓడిపోకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో వాడికి తెలుసు. అందుకే నేను నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పి వాడిని కలిశాను. నేను చెప్పిన మొదటి అబద్ధం అదే. ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు నిజంగా చనిపోయిన ఒక వ్యక్తిని నేను సృష్టించిన లవర్కి తండ్రిని చేశాను. ఆ తండ్రి కోసం ఏడుస్తున్న ఆ పరిచయం లేని అమ్మాయిని నా లవ్వర్గా క్రియేట్ చేశాను. అంజనాని మొట్టమొదటి కలిసినప్పటి నుంచి తనతో గొడవ పడినంత వరకు చెప్పిన అన్ని విషయాలు రమణ ఫీల్ అయి మారే విధంగా అప్పటికప్పుడు కల్పించి నా కళ్ళ ముందున్న వాటన్నిటినీ కలిపి నా కథకి యూజ్ చేసుకున్నాను. తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజనా. నాకు తెలుసు ఏదో ఒక రోజు పోలీసులు రమణని కాల్చి చంపేస్తారు. అంతకుముందే వాడు చేసిన తప్పులు నొప్పుకొని వాడు పోలీసులకు సరెండర్ అయితే వాడి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. వాడు ఆ శిక్షను అనుభవించి బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త రమణలా మంచి మనిషిలా మారతాడు. అందుకే ఈ పోరాటం. నాకు మా అన్నయ్య కావాలి. మా అన్నయ్య కావాలి. అన్నా, ఇంతవరకు నా తమ్ముడి కోసం నేనేం చేయలేదు. వాడు కళ్ళు తెరిచి చూడగానే రమణ సరెండర్ అయ్యాడని చెప్పు. కాదు, మీ అన్నయ్య సరెండర్ అయ్యాడని చెప్పు. నీ టైం బాగుంది, బతికిపోయా. डॉक्टर! डॉक्टर! ये तो बहुत सीरियस दिख रहा है। चीफ डॉक्टर को बुलाओ। మేడం ఇక ముందుకెళ్తే దారి లేదు. వెళ్ళి మండపం పక్కనే ఉంది. ఎందుకే కొట్టావు? చలిగాలిగా ఉంది. వాడికి జ్వరం గిరం వస్తే లోపలికి తీసుకెళ్ళండి. ఏ మహాలక్ష్మి, మా పెద్దాడికి నీకు పెళ్లి చేస్తానే. నిజంగానే చెప్తున్నాను. లెటర్ రాశాడు చూడు, ఇదిగో గట్టిగా చదువు. ప్రియమైన అమ్మకి మీ రమణ రాయునది. నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంకా 27 రోజులు మాత్రమే మిగిలున్నాయి. మీ ముందు ఒక దోషిగా ఖైదీగా నిలబడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరిని నన్ను చూడ్డానికి రావద్దని చెప్పి నేను రాగానే నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి నన్ను బాగా కొట్టేసేయమ్మా. నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు, కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అది చాలమ్మా. నాకు ఏ తమ్మునైతే నేను శత్రువు అనుకున్నాను, వాడి వల్ల ఈరోజు నేను బతుకున్నాను. వాడే లేకపోతే ముంబై పోలీసులు నన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి ఉండేవాళ్ళు. మా నాన్నతో చెప్పు, మీ పెద్ద కొడుకు వస్తున్నాడని. ఇట్లు నీ పెద్ద కొడుకు రమణ. ఏ లక్ష్మి, లెటర్లో ఉన్నదంతా ఒక అక్షరం పొలిపోకుండా బట్టి పట్టి మరీ అప్పచెప్పావు. నేనేమైనా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నానా? ఇంకెందుకు ఇది? తీసుకా. రే,
ఎంతవరకు 97 సార్లు చదివి ఉంటుంది ఆ ఉత్తరాన్ని. సారీ 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 ఓ మై గాడ్ ఏ ఇడియట్, కళ్ళు కనిపించట్లా? పోయింది, అంతా పోయింది. యు సచ్ ఎన్ ఇడియట్. నా ఫ్రెండ్ మ్యారేజ్ కి కష్టపడి సెలెక్ట్ చేసిన గిఫ్ట్ ఇలా పగలు కొట్టేశావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో హలో, టెన్షన్ అవ్వకండి, అతికించేయచ్చు. ఇక్కడే ఉంది కళ్యాణ మండపం, ఇదిగో చూడండి. తల మాత్రమే పోయింది, మీరేం వరి అవ్వకండి, నేను అతికించి తీసుకొస్తాను. మీరు వెళ్తూ ఉండండి, వచ్చేస్తాను. Okay?